ఒకప్పుడు ఒక బస్సు ప్రమాదం జరిగింది, లేదా రైల్వే ప్రమాదం జరిగింది, లేదా విమాన ప్రమాదం జరిగింది అంటే కాన్సర్న్ మినిస్టర్స్ బాధ్యత వహించేవాళ్ళు, రాజీనామాలు చేసేవాళ్ళు, క్షమాపణలు చెప్పేవాళ్ళు, పశ్చాత్తాపం వ్యక్తం చేసేవాళ్ళు, బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరో తొక్కిసలాట్లో చనిపోతే మేమేం చేయాలి? చచ్చిపోయిన వాళ్ళకి ఇంత నష్టపరిహారం ఇస్తాంలే, ఇలా అయిపోయినాయి మైండ్ సెట్స్. తొక్కిసలాట జరగడం, జనాలు చచ్చిపోవడం, తొక్కిసలాట జరగడం, జనాలు చచ్చిపోవడం అలవాటైపోతుంది సమాజానికి కూడా. ఎవరు అవి పెద్ద సీరియస్గా కూడా తీసుకుంటలేరు. ఎవరో చనిపోయిన వాళ్ళేమో నెత్తి నోరు కొట్టుకొని వాళ్ళు ఏడుస్తారు 2 రోజులు, అట్లే ఉన్నట్లుంది. మిగతా వాళ్ళు కనీసం బాధ్యత కూడా ఫీల్ అవ్వరులే. కాసింత ఇంత దారుణం ఏంట్రా, అయ్యో పాపం అనే అది అలవాటైపోయింది జనానికి. ఏం చేయాలి? ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి రాత్రి 18 మంది చనిపోయారు కదా, రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి. అదే కుంభమేళా నుంచి వస్తూ రిటర్న్ వచ్చే వాళ్ళతో నిండిపోయిందట. తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు కదా రాత్రి. ఈరోజు రాత్రే 14-15 ప్లాట్ఫామ్కి సంబంధించి తొక్కిసలాట జరిగి ఇంకా ఆడున్న శవాలను ఇంకా పూర్తిగా తీసి ఇప్పుడిప్పుడే పక్కన పెట్టారు. ఈరోజు మళ్ళీ పొద్దున మధ్యాహ్నం నుంచి మళ్ళీ అక్కడ అదే సీన్లే రిపీట్ అవుతున్నాయి. పక్కన 16 నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఒకరి మీద ఒకరు తొక్కుకోవడాలు, ఒక ముసలామెను అయితే ఎమర్జెన్సీ డోర్లో నుంచి లోపలికి దొబ్బుతున్నారు. రాత్రి అట్లా జరిగి చనిపోయారు. మళ్ళీ పొద్దున్న చూస్తే ఇదే సీన్లో రిపీటు. పెద్దగా పోలీసులు కనపరారు. పోలీసులు కనిపించి ఏమన్నా చెప్పిన జనాలు వినరు. అలవాటైపోయింది. ఇప్పుడు 18 మంది చనిపోయారట, మామూలు విషయం. తొక్కిసలాట మొన్న కుంభమేళాలో కుప్పల మంది చనిపోయారు. అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయారు. అంతకుముందు ఇంకా ఒక ఎన్నికల సభలో ఒక ఆంధ్రప్రదేశ్లో కీలక నాయకుడి ఒక ర్యాలీలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయారు. అంతకుముందు సీరియల్ పంపకాల తొక్కిసలాట జరిగి జనం చచ్చిపోయారు. అంతకుముందు పుష్కరాలని చెప్పి తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. ఎవడన్నా చనిపోయినప్పుడు ఒక మినిస్టర్ కానీ, కాన్సర్న్ ప్రభుత్వం కానీ ఎవరన్నా ఫీల్ అవుతున్నారా? ఎవరైనా బాధ్యత వహిస్తున్నారా? ఎవరి మీద చర్యల నష్టపరిహారం ప్రకటిస్తారు. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలు నష్టపరిహారం అంట దులిపేసిరి. ఇంకెవరన్నా కానీ ఇదేంటి, ఇది బాధ్యత లేదా, రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహించాలి, కాన్సర్న్ ప్రభుత్వం బాధ్యత వహించాలి అని అన్నారనుకో, వాళ్ళ మీద ఉల్టా రాజకీయ విమర్శలు. ఆ రాజకీయ విమర్శలు చేసే క్రమంలో వీళ్ళ కులాలు వస్తాయి, ప్రాంతాలు వస్తాయి, వీటన్నిటికి మించి మతాలు వస్తాయి. జనాలకు కూడా అంతే. ఆడ తొక్కిసలాట చనిపోతే మినిస్టర్ ఏం చేస్తాడు, ఆడ తొక్కిసలాట జరిగి చనిపోతే పోలీసులు ఏం చేస్తారు? ఎవరేం చేయకపోతే వ్యవస్థ ఎందుకుంది, సిస్టమ్ ఎందుకుంది? జనాల మైండ్ సెట్ కూడా అంతే అలవాటైపోయింది. చనిపోయి ఏడుతుండే పక్కన వాళ్ళు కానీ అయ్యో పాపం అనే పరిస్థితి కానీ లేకుండా పోయింది. ఇవన్నీ అంటే మనుషుల సున్నితత్వాన్ని చంపేస్తూ ఉన్నాయి. మనుషులు అలా తయారైపోతూ ఉన్నారు. ఎవరి మీదైనా కనుక అరే ఈ ప్రభుత్వాన్ని తప్పు కదా అన్నామంటే ఇంకా తట్టుకోలేరు. ఆ ప్రభుత్వం ఏమో కానీ వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు మళ్ళీ వీళ్ళే బాధితులు. మద్దతు ఇచ్చేవాళ్ళు వీళ్ళే బాధితులు. ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళాలో అంత తొక్కిసలాట జరిగింది, దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పి కనుక ఎవరైనా అక్కడ వాళ్ళు ఎవరైనా విమర్శలు చేసి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి అని ఉన్నారనుకోండి, ఇప్పుడు న్యూఢిల్లీ తొక్కిసలాట చనిపోయిన వాళ్ళలో ఎంతమంది తిట్టింటారో అట్లా అన్న వాళ్ళను ఇప్పుడు వీళ్ళే బాధితులు అయ్యారు. రేపు మళ్ళీ ఇప్పుడు తిట్టేటోళ్ళు బాధితులు అవుతాడు. ఎవడైనా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. వాని ఇంటి దగ్గరకు వచ్చేంతవరకు వానికి అర్థం కాదు. వచ్చిన తర్వాత నెత్తినోరు మొట్టుకుంటారు, మొత్తుకొని ఆ దేవుని అకౌంట్లో వేసేస్తారు ఇవన్నీ. కానీ యథా పాలకులు తదా సమాజం సరిపోయారు. పాలకులు అట్లే ఉన్నారు, ప్రజలు అట్లే ఉన్నారు. అబ్బా గొప్పగా ఉంది. ఎవరికి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కనీసం కాసింత సెన్స్ పెట్టైనా ఆలోచించి, కాసింత చైతన్యవంతంగానైనా ఆలోచించండి. ఇటువంటి సాయంత్రం నుంచి ఆడ పరిస్థితి కనిపిస్తూ ఉందంట. ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు. ఒక ఆయన చెబుతూ ఉన్నారు ఎన్డీటీవీతో మాట్లాడుతూ, మామూలుగా నేను 2 నిమిషాలు బయటకు రావాలి ఆ స్టేషన్ నుంచి. ఎప్పుడైనా ఆడ దిగితే నాకు నిన్న సాయంత్రమే బయటకు వచ్చే గంట పట్టింది. నాకు సాయంత్రం అప్పుడే అనిపించింది అక్కడ ఏమో జరుగుతుందని. మళ్ళీ 8:30-9 అయ్యేసరికి ఆడ తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు అని అంటూ ఉన్నారు. ఒక సామాన్యుడికి అనిపించింది, సిస్టమ్కి అనిపించలేదా? ఎవరి మీద బాధ్యులు? ఎవరు బాధ్యులు గారా? ఎవరి మీద చర్యలు తీసుకోరా?
ఎవడు బాధ్యత వహించడా? వా ఎంత గొప్పగా తయారవుతుంది సమాజం, సిస్టమ్, పాలకులు, ప్రభుత్వాలు, పార్టీలు, అబ్బా కులాలు, మతాలు, ప్రాంతాలు, గొప్ప గొప్ప విలువలు ఉన్న వాళ్ళు పాలించుకుంటూ పోతే సరేలేండి, ఇటువంటివన్నీ నిత్యకృత్యం అలవాటు అయిపోతూ ఉన్నాయి. ఇంకా పొంగ మాట్లాడుకోవడంగానే ఆపేస్తారేమో, ఇట్లా తొక్కిసలాడి జరిగి చనిపోయారంట అని చెప్పి ఇటువంటి సాదాసీదేవుడు చిన్న స్క్రోలింగ్ ఇచ్చి వదిలేసేయాల్సి వస్తుందేమో. అంటే అటువంటి రోజులే రాబోతున్నట్లున్నాయి.